వేములవాడ పట్టణంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలల సమీపంలో వైన్స్ షాపులు ఏర్పాటు అవుతున్నాయని బీఆర్ఎస్వి నియోజకవర్గ నాయకులు పోతు అనిల్ కుమార్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఈ షాపులపై తక్షణ చర్యలు తీసుకోవాలని, వాటికి మంజూరైన ఎన్ఓసీలను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కోరుట్ల బస్టాండ్ సమీపంలోని రెసిడెన్షియల్ స్కూల్కి అతి చేరువలో కొత్తగా ఏర్పడుతున్న వైన్స్ షాప్పై అనిల్ కుమార్ ఆబ్కారీ శాఖ ఎస్ఐకి వినతి పత్రం సమర్పించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం విద్యా సంస్థల నుంచి తప్పనిసరిగా పాటించాల్సిన దూరం ఉల్లంఘించబడుతుందని ఆయన పేర్కొన్నారు. ఆబ్కారీ శాఖ తక్షణమే చర్యలు తీసుకునే పక్షంలో ఈ అంశాన్ని జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకువెళ్లి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తుమ్మల దిలీప్, రాకేష్, గూపు మధు, శివ తదితరులు పాల్గొన్నారు. వేములవాడ పట్టణంలో ఉన్న రాలో వెళ్ళినటువంటి వైన్ షాపులు సంతోషం అందరికీ. వాళ్ళు ఎవరెవరైతే షాప్ పెడుతున్నారో వీలైనంత వరకు వేములవాడ పట్టణంలోని పాఠశాలల దగ్గరలో, అదేవిధంగా మా దృష్టికి వచ్చినటువంటి కుట్ల బస్ స్టాండ్లో ఒక రెసిడెన్షియల్ పాఠశాల ముందు వైన్ సైజ్ మా దృష్టికి రావడం జరిగింది. వాట్సాప్లో చెక్కర్లు దిగడం జరిగింది. అందుకు మేము స్పందించడం జరిగింది. మా విద్యా సంఘాలన్నీ స్పందించి ఈరోజు అబ్కారీ ఎస్ఐ గారికి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వెంటనే రెసిడెన్షియల్ స్కూల్ దగ్గరలో దానికి ఎదురుగానే కొన్ని వైన్ షాపులు అవుతున్నాయి. వాటిపైన చర్యలు తీసుకోవాలి. ఏ వైన్ షాప్ అయినా ఎవరైనా కూడా రూల్స్ని బ్రేక్ చేస్తే వాటి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎస్ఐ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సానుకూలంగా స్పందించిన ఎస్ఐ గారు వెంటనే వాటికి నోటీసులు జారీ చేయడం కానీ ఏ విషయం ఉన్నా కూడా మేము దాని మీద స్పందిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది.